మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి రేపు మాచర్ల కోర్టులో లొంగిపోయేందుకు రెడీ అయ్యారు. ఈ ఏడాది మే 24న వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేతలు జవిశెట్టి కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు హత్యకు గురయ్యారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిని A6, A7 గా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టేసింది. దీంతో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం 161 స్టేట్మెంట్ ఎలా వచ్చిందంటూ పిన్నెల్లి తరపు న్యాయవాదులను ప్రశ్నించడమే కాకుండా మధ్యంతర బెయిల్ను రద్దు చేసింది. పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోయేందుకు 2 వారాల గడువిస్తూ నవంబర్ 28న ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో రేపు మాచర్ల కోర్టులో లొంగిపోయేందుకు పిన్నెల్లి సోదరులు సిద్ధమయ్యారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి రేపు మాచర్ల కోర్టులో లొంగిపోయేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రామారావు. దేవి, పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి రేపు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. ఈ ఏడాది మే 24న వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేతలు జవిశెట్టి కోటేశ్వరరావు అలాగే వెంకటేశ్వర్లు ఇద్దరు ఈ హత్య జరిగింది. అయితే ఈ హత్యకు సంబంధించి పిన్నెల్లి సోదరుల మీద కూడా కేసు నమోదు చేశారు వెల్దుర్తి పోలీసులు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని A6 గా అలాగే పిన్నెల్లి వెంకటరామరెడ్డిని A7 గా చేర్చడం జరిగింది. అయితే ఇది టీడీపీ ఆధిపత్య పోరులో భాగంగా హత్య జరిగిందే కానీ తమకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి హైకోర్టు మాత్రం ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డిని కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ కూడా చేశారు. 2 సార్లు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇంటరిమ్ బెయిల్ ని సవాల్ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కూడా ఏదైతే పిన్నెల్లి సోదరులను విచారించారో 161 స్టేట్మెంట్ అనేది ఎలాగొచ్చింది కోర్టుకు సబ్మిట్ చేశారు పిన్నెల్లి తరపు లాయర్లు. సో ఈ 161 స్టేట్మెంట్ ఎలాగొచ్చిందంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో పాటు హత్య కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వడం అనేది కుదరదంటూ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ఇంటరిమ్ బెయిల్ ను కూడా క్యాన్సిల్ చేసింది. అలాగనే పిన్నెల్లి సోదరులు కూడా కోర్టులో లొంగిపోవడానికి 2 వారాలు గడువిచ్చింది. సో ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి సోదరులు రేపు ఉదయం 11 గంటలకు మాచర్ల కోర్టులో లొంగిపోయేందుకు కూడా అంతా రెడీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవి. ఆల్ రైట్ రామారావు, థ్యాంక్ యూ.